ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో ప్రతిపాడు సీఏఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ శ్రీహరి మరియు వారి సిబ్బంది మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కత్తిపూడి లారీ పార్కింగ్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 ముద్దాయిలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అన్నవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 15 పోలీస్ స్టేషన్ల పరిధికి చెందిన మొత్తం 51 మోటార్ సైకిళ్లను రికవరీ చేశామని వెల్లడించారు. వీటి అంచనా విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని తెలిపారు. మోటార్ సైకిళ్లు పోగొట్టుకున్న యజమానులు వివరాలు తెలుసుకుని తమ వాహనాలను స్వీకరించవచ్చని ఎస్పీ సూచించారు. రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 2 వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు, అట్లానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి 2 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి దుర్గాప్రసాద్ అట్లనే శేఖా ప్రసాద్ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్, 10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్కి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరిక్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్ వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీళ్ళున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి రెడ్డి అనే ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి, ఎక్కడైనా కమ్యూనిటీకి కానీ లేదా